మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేసినా టాలీవుడ్ చూపంతా అటువైపే ఉంటుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి త్రివిక్రమ్ కాంబో అంటే అది పట్టాలెక్కక ముందే సూపర్ హిట్ అనేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి అదిరేటి కాంబినేషన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరు దృష్టి రాజకీయాల నుంచి పూర్తిగా సినిమాల వైపు మళ్లుతున్న తరుణం ఇది. 150వ సినిమా అయిపోయిన వెంటనే 151 కూడా పట్టాలెక్కించేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని కొంతకాలంగా వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వార్తలపై చిరు వర్గీయులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ వచ్చారు. ఇప్పుడు 152వ సినిమాకి కూడా కసరత్తులు మొదలైపోయాయని టాక్. ఇటీవల ఖైదీ నంబర్ 150 సెట్లో త్రివిక్రమ్ ప్రత్యక్షమవడం, చిరుతో కాసేపు భేటీ వేయడం జరిగిందని టాక్. చిరు సెట్ కి త్రివిక్రమ్ ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ఆరాలు మొదలయ్యాయి. అది ఖచ్చితంగా కథ చెప్పడానికే అని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు కథ చెబుతానంటే చిరు మాత్రం ఎందుకు కాదంటాడు? పైగా త్రివిక్రమ్తో జై చిరంజీవ సినిమాకి పనిచేశాడు చిరు. తన స్టామినా ఏంటో చిరుకి బాగా తెలుసు. కాబట్టి కథా చర్చలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ నిర్మిస్తాడట. ఇవన్నీ ఎంతవరకు జరుగుతాయో తెలియదు కానీ చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉన్నాయి. ఇదే విషయం త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర ఆరా తీసింది తెలుగు 360.com. త్రివిక్రమ్ మరో 2 ఏళ్ల వరకు ఖాళీ అవ్వరు, ఆయనకు కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి అంటూ సింపుల్ గా తేల్చేశారు. అంటే ఈ కలయిక మర్యాద పూర్వకంగానే జరిగిందన్నమాట. పవన్ బ్యానర్ లో నితిన్ హీరోగా ఇటీవలే ఓ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు చిరుతో సినిమా చేయడం అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు బాబోయ్ అని చెప్పే పవన్ కి చిరుతో సినిమా తీసేంత సొమ్ములున్నాయంటారా? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.